శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పురాణాల్లో ఈ పర్వదినం జరపడానికి ప్రత్యేక కారణాలున్నాయి. రెండో కారణమైన లింగోద్భవం గురించి ఇప్పుడు చూద్దాం. ఒకరోజు బ్రహ్మకు ఒక డౌట్ వస్తుంది. విశ్వాన్ని క్రియేట్ చేసింది నేను, అందరికంటే నేనే గొప్ప కదా. అదే మాట వెళ్ళి మహావిష్ణువుతో చెప్తాడు. దానికి మహావిష్ణువు, నువ్వు నా నాభిలో నుండి వచ్చిన కమలం మీద ఉంటావు, మీకు నేను పోటీ ఏంటి అంటాడు. ఇద్దరికీ మాట పెరిగింది. ఇదంతా జరిగేది స్పేస్లో. అప్పుడే వీళ్ళ మధ్యలో నుండి ఒక ఇన్ఫినిటీ సిలిండర్ ఆకారం ఒకటి వచ్చింది. ఆ ఆకారం నుండి ఒక వాయిస్ కూడా వస్తుంది. మీ ఇద్దరిలో ఎవరైతే నా ఆకారానికి ఉన్న ఆది అంతం చూస్తారో వాళ్ళే గొప్ప అంటుంది ఆ వాయిస్. అది విన్న వాళ్ళకి ఆ ఆకారం ఆది అంతం ఎలా అయినా చూడాలి అనుకుంటారు. బ్రహ్మ తన హంసని తీసుకొని ఆ ఆకారం పైకి వెళ్తాడు. మహావిష్ణు వరాహ అవతారంలోకి మారి కిందకి వెళ్తారు. కానీ మహావిష్ణువుకి ఏమీ కనపడక మళ్ళీ తిరిగి వచ్చేసి నాకేం కనపడలేదు అని చెప్తాడు. కానీ బ్రహ్మ మాత్రం నేను ఆదిని చూశాను అని అబద్ధం చెప్తాడు. బ్రహ్మ అబద్ధం చెప్పాడని తెలిసి ఆ వాయిస్ ఇలా అంటుంది, నీకింకా ఎవరు పూజలు చేయరు, నీకంటూ గుడి ఉండదు అంటుంది. ఈ విశ్వంలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే అని చెప్పి ఆ ఆకారం మాయమవుతుంది. ఇంతకీ ఆ సిలిండర్ షేప్లో ఉన్న ఆకారమే శివలింగం. నిజానికి శివుడు ఫామ్లెస్, ఆయనకి ఎలాంటి ఆకారం ఉండదు. లింగ అంటే సింబల్ అని అర్థం. మనం పూజించే ఫామ్లెస్ పవర్కి ఒక సింబల్గా శివలింగాన్ని చూస్తాం. అలా స్పేస్లో ఫస్ట్ టైం లింగాకారం వచ్చిన రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం సౌజీ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్.